సినీ నటుడు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్పల్లిలోని ఫామ్ హౌస్ వివాదం కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పు లభించినప్పటికీ తాజాగా ఎల్బీనగర్ కోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. జల్పల్లిలోని ఫామ్ హౌస్ కి సంబంధించిన ఆస్తి తగాదా విషయంలో మోహన్ బాబు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు మోహన్ బాబు వాదనలను అంగీకరించి ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంలో కొత్త సాక్ష్యాలు, ఆధారాలు బయటికి రావడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మోహన్ బాబు తరపున కేసు వాదిస్తున్న వారికి వ్యతిరేకంగా మనోజ్ న్యాయవాది కొన్ని కీలక ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా మోహన్ బాబు తరపు న్యాయవాదులు వ్యవహరించారని, దీనికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించారని లాయర్ వాదించారు. ఈ ఆధారాలను పరిశీలించిన ఎల్బీనగర్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలనకు తీసుకుంది. అటు జల్పల్లిలోని ఫామ్ హౌస్ వద్ద మంచు మనోజ్ నిరసనకు దిగారు. తనను ఫామ్ హౌస్ లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. కోర్టు ఆర్డర్ ఉన్న తనను లోపలికి వెళ్లనివ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేదే లేదన్నారు. ఇంట్లో 3 పేట్స్ ఉన్నాయని, వాటిని ఇస్తే తీసుకువెళ్తానని తెలిపారు. తప్పుడు సంతకాలు పెట్టి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు మనోజ్. తాను ఆస్తి కోసం గొడవ చేయడం లేదని మంచు మనోజ్ అన్నారు. ఏప్రిల్ 2న తన కూతురి పుట్టినరోజు జరుపుకోవడం కోసం జల్పల్లికి వచ్చామని, తర్వాత పరిస్థితులు బాగోలేకపోవడంతో జైపూర్ వెళ్లామన్నారు. కోర్టు ఆర్డర్ తీసుకునే ఇక్కడికి వచ్చానని తెలిపారు. తన సినిమాల కోసం కూడా ఇంటి నుంచి ఎప్పుడూ ₹1 తీసుకోలేదని అన్నారు మంచు మనోజ్. ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందామని మేము మా వరకే చేసుకుందాము. ఈ దీంట్లో ఈ గోల్లో అందరిని పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న భావంతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అనే టైంలో 1వ తారీఖు పొద్దున 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు, జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ఏక్ అని మేము 4 టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్ గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమనమ్మా, నాకు అక్కడ లేను. నేను నా వైఫ్, నా భార్య కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు. ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా. అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది.